హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అది పొటాటో శనగపప్పు మసాలా కర్రీ. పొటాటో ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా, సో ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో ఈ కర్రీకి కావాల్సినవి శనగపప్పు ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత అవి బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 2 పొటాటోస్ కట్ చేసి కూడా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి సరిపోతాయి. ఫస్ట్ మనకి ఇది మసాలా కర్రీ కాబట్టి పొటాటోస్ అనేవి మనం ఫస్టే ఫ్రై చేసి పెట్టుకోవాలి. పులుసులో అయితే అవి బాయిల్ అయిపోతాయి కాబట్టి నో ప్రాబ్లం అండి. ఇది గ్రేవీ కర్రీ కాబట్టి మనం ఫస్టే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి సెపరేట్ చేసుకుందాము. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని అవి ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయ్యేలోపు మనం ఇవి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్, ఈ శనగపప్పు 2 మిక్స్ చేసి రెడీగా పక్కన పెట్టుకుందాము. సో చూస్తున్నారు కదా, శనగపప్పు అనేది ఈ విధంగా బాయిల్ అయితే సరిపోతుంది. ఈలోపు మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయండి. అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఆఫ్ మసాలా, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పొటాటోస్ అండ్ శనగపప్పు అవి కూడా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు లైట్గా కారం అనేది యాడ్ చేసుకుని సరిపడా వాటర్ వేసుకుని అవి బాయిల్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం శనగపప్పు పొటాటో అనేవి ఒకటి ఫ్రై చేసుకుని ఒకటి బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి వాటర్ అనేవి చూసి తక్కువ వేసుకోండి. సో లిడ్ క్లోజ్ చేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది కొంచెం కొంచెం చిక్కబడుతుంది. అలాంటప్పుడు మనం లైట్గా కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో శనగపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, చాలా బాగుంటుందండి. తెలియని వాళ్ళు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.